హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అర్హతతో నిన్న మనకి ఎస్ఎస్సి నుంచి 25,487 పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కదా. ఈ జాబ్స్ గురించి ఈ వీడియోలో మీకు ఏ విధంగా మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఇదే వీడియోలో మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా చేయాలి, ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి అది కూడా చెప్తాను. అండ్ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో, చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ముందుగా ఆ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. ఇప్పుడు మనము ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలి క్లియర్ అయితే తెలుసుకుందాము. ముందుగా అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ అయితే తెలపండి. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఒక అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తున్నాను. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నాను. ఎటువంటి ఖర్చు కూడా లేదు కదా. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలామంది ఎంతో ఈగర్గా ఈ నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూడండి. జాగ్రత్తగా వీడియోని కంప్లీట్గా చూసేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోండి. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎస్ఎస్సి రిలీజ్ చేసినటువంటి ఒక జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి 25,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ జాబ్స్కి సంబంధించి మనము మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఫుల్ కోర్స్ అనేది అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ఈ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. కేవలం 999 రూపీస్కే 1 year వరకు కూడా మీకు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా వెంటనే మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఇదే కోర్స్ కాదు, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ చేయండి. ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి December 1st నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ 31st December వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసిన తర్వాత మీరు ఒకవేళ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి January 1st నుంచి January 10th వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఎగ్జామినేషన్స్ వచ్చేసి February నుంచి April మంత్ మధ్యలో కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఇచ్చారు. మీరు అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in అని చెప్పేసి నోటిఫికేషన్లోనే లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ విధంగా అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. విధంగా మనకి ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ త్రూగానే మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. మీరు ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ ఎస్ఎస్ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఇదే వెబ్సైట్లో మీరు ఇక్కడ పైన రైట్ సైడ్లో లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీకు ఇక్కడ క్యాండిడేట్ అడ్మిన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ మీరు క్యాండిడేట్ పైన క్లిక్ చేయాలి. క్యాండిడేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే మీరు ఇంతకుముందు ఇదే వెబ్సైట్ త్రూగా ఈ యొక్క ఎస్ఎస్సి జీడీఏ కాకుండా ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ ఆ జాబ్స్కి అప్లై చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఇందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ తోటి డైరెక్ట్గా లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అప్లై చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ త్రూగా ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే జాబ్స్కి ఇక్కడ మీకు కింద చూడండి రిజిస్టర్ నో అని చెప్పేస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ నో పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు యొక్క వెబ్సైట్లో అప్లికేషన్స్ చేసుకోవడానికి సంబంధించి 1 time రిజిస్ట్రేషన్ న్యూ క్యాండిడేట్ అని చెప్పేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ యొక్క 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క నేషనాలిటీ ఏంటి, అడ్రస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఫైనల్గా మీరు కన్ఫర్మ్ చేసేస్తే కంటిన్యూ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ త్రూగా మనము లాగిన్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. తర్వాత ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ వెరిఫై ఆధార్ డీటెయిల్స్లో మళ్ళీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేయాలి. చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్కి రిజిస్టర్ అనే నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి
క్యాండిడేట్ నేమ్. సో క్యాండిడేట్ నేమ్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే 10th మెమో ప్రకారం 10th మెమోలో మీ నేమ్ అనేది ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అక్కడ చూసేసి ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వెరిఫై క్యాండిడేట్ నేమ్ దగ్గర కూడా మళ్ళీ అదే నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత ఒకవేళ మీరు 10th తర్వాత ఒకవేళ నేమ్ అనేది చేంజ్ చేసుకుంటే ఎస్ సెలెక్ట్ చేయాలి, లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. మోస్ట్లీ నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత జెండర్ దగ్గర సో మీరు మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ అయితే చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై జెండర్ దగ్గర కూడా మళ్ళీ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. మళ్ళీ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. సో తర్వాత ఫాదర్ నేమ్ ఇచ్చిన తర్వాత మదర్ నేమ్. సో తర్వాత 10th క్లాస్కి సంబంధించి ఏ బోర్డులో కంప్లీట్ చేస్తారో ఆ యొక్క బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఇక్కడ మీకు ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి కూడా ఇక్కడ ఆ యొక్క బోర్డు ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రోల్ నెంబర్. సో రోల్ నెంబర్ అంటే ఏం లేదు, 10th క్లాస్కి సంబంధించి ఒక రోల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సో ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా సెలెక్ట్ చేసుకొని మీ యొక్క హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఓన్లీ 10th క్లాస్ చదువుకున్నారా లేకుంటే ఇంటర్ డిగ్రీ అవన్నీ కూడా చేస్తారా. సో డిగ్రీ చేస్తే గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేయాలి. ఓన్లీ 10th క్లాస్ చదువుకుంటే 10th క్లాస్ అని చెప్పేసి పెట్టేసి సో దానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ వెరిఫై చేసుకుని తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని సో తర్వాత నేషనాలిటీ అడ్రస్ అవన్నీ కూడా ఇచ్చేసి డిక్లరేషన్. సో ఇవన్నీ స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ త్రూగా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను నా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే నేను క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ త్రూగా లాగిన్ అయితే అయిపోయాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్లో కనిపిస్తాయి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎస్ఎస్సి వెబ్సైట్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ సిపిఓ కానీ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి అప్లై చేస్తే ఇక్కడ మై అప్లికేషన్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్స్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మనకి కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అవైలబుల్లో ఉంది. ఇక్కడ మీరు టియర్ కూడా చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కనిపిస్తుంది. డైరెక్ట్ ఇక్కడ కింద అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. అప్లై పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా అప్లై పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ సైన్స్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2026 అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ అని ఒకసారి క్లియర్గా చదవండి. చదివిన తర్వాత ఇక్కడ మీరు ఫిల్ ఫామ్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఫిల్ ఫామ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది. క్యాండిడేట్ డాష్ బోర్డ్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి మళ్ళీ మనకి పేజ్ అనేది వస్తుంది. ఆల్రెడీ మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పేజీలో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్సే చూపిస్తుంది. మనము మళ్ళీ ఇక్కడ కొత్తగా ఎంట్రీ చేయాల్సినటువంటి పని లేదు ఇందులో. సో ఇందులో మనం చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ పేజ్లో చేసేసుకొని ఇక్కడ మీరు ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫర్దర్ ప్రాసెస్ అనేది చేయాలి. మీ యొక్క క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి పేజీలో మీరు అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఆ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ మీరు 10th చదివితే 10th అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తే గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి పెట్టాలి. దాని తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర ఇక్కడ 10th స్టాండర్డ్ అని చెప్పేసి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టేటస్ పాస్డ్, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. మనకు 10th క్లాస్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు దానికి సంబంధించి, తర్వాత రోల్ నెంబర్ అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క పర్సంటేజ్ ఎంత దానికి సంబంధించి సిజిపిఏ అదంతా కూడా ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అని చెప్పేసి ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి వెదర్ యు ఆర్ ఎన్ ఎక్స్ సర్వీస్మెన్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆల్రెడీ మీరు ఆర్మ్డ్ ఫోర్సెస్లలో కానీ ఎక్స్ సర్వీస్మెన్గా కానీ మీరు ఎక్స్ సర్వీస్మెన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. అంటే మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే లేదంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో సర్వ్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ ఎంప్లాయ్ అయినట్లయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్స్, సో ఇక్కడ మీరు ఏజ్ రిలాక్సేషన్స్ కోరుతున్నట్లయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మీనింగ్ ఏంటి అంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మనకి మినిమం ఏజ్ 18 నుంచి 23 ఇయర్స్ వరకు ఉండాలి జనరల్ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకి ఏంటి అంటే 3 years ఏజ్ రిలాక్సేషన్స్ కల్పిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటి అంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. కాబట్టి మీకు ఏజ్ కనుక తక్కువగా ఉన్నట్లయితే ఒకవేళ మీరు ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి పెడితే ఏంటంటే
మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకవేళ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే అక్కడ ఓబీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే అక్కడ ఎస్సీ ఎస్టీ ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ మీకు కరెక్ట్ ఏజ్ ఉన్నట్లయితే అక్కడ నో అని చెప్పేసి పెడితే సరిపోతుంది. తర్వాత డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్, ఎస్ అని చెప్పేసి పెట్టేసి ఇది సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2కి సంబంధించినటువంటి పేజ్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అని చెప్పేసి వస్తే ఇక్కడ ప్రిఫరెన్స్ 1 అంటే ఏంటి అంటే మీకు ఫస్ట్ ఎక్కడ ఎగ్జామినేషన్ రావాలనుకుంటున్నారో దగ్గరగా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఫస్ట్ ఇక్కడ మీరు దగ్గరగా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి ఎస్ఆర్ అంటే ఏంటి అంటే మన సదరన్ రీజియన్. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి ఎస్ఆర్ హైదరాబాద్ అని చెప్పేసి పెడతాను. దాని తర్వాత మనకి దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే లొకేషన్ ఉంటుందో సో ఆ లొకేషన్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఎస్ఆర్ వరంగల్ పెట్టాను. సో దాని తర్వాత ఏంటంటే సో మీకు ఏదైతే దగ్గర అనిపిస్తుందో ఆ లొకేషన్స్ అయితే పెట్టేసేయండి. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ అయితే చేసేసేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్నారు కదా, ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మీరు ఏ లాంగ్వేజ్లో రావాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ మీకు తెలుగు లాంగ్వేజ్లో రావాలనుకుంటే ఇక్కడ మీరు తెలుగు అని చెప్పేసి ఉంటుంది చూడండి, 22 తెలుగు అని చెప్పేసి ఉంది, అది సెలెక్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసి 20 అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో రావాలనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంటుంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, మీకు కొన్ని మార్క్స్ అనేవి యాడ్ చేయడం మీద జరుగుతుంది. సో దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ కావాలంటే నోటిఫికేషన్ వెరిఫై చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయినట్లయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ గేమ్ ఆర్ స్పోర్ట్ ఎట్ ద డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్. ఇక్కడ మీరు ఎస్ పెడితే దానికి సంబంధించి అడుగుతుంది, లేకుంటే మీరు ఏం కూడా సెలెక్ట్ చేయాల్సినటువంటి పని లేదు. తర్వాత మీరు మీ స్టేట్, సో మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ పెట్టాను. సో మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ పెట్టండి. మీకు ప్రిఫరెన్సెస్ ఆర్డర్ కూడా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ప్రిఫరెన్సెస్ ఆర్డర్ నేను చెప్పినటువంటి విధంగా మీరు పెడితే మాత్రం సో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నేను రీసెర్చ్ చేసి పెట్టడం మీద జరుగుతుంది ఏదైనా కూడా. సో ఇక్కడ మీరు మళ్ళీ వెరిఫై స్టేట్ మీద క్లిక్ చేసేసి ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత డిస్ట్రిక్ట్, సో మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు, మాది ఇక్కడ నిజామాబాద్ కాబట్టి ఇక్కడ నేను నిజామాబాద్ అని చెప్పేసి పెట్టాను. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పెట్టండి. సో ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసేసాను. తర్వాత హ్యావ్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద స్టేట్ ఆర్ యూటీ ఆఫ్ ది డొమిసైల్. సో ఇక్కడ మీరు నో అని చెప్పేసి అయితే పెట్టండి. సో ఇది మనకి ఆప్షన్ అనేది అవైలబుల్గా లేదు. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ బిలాంగ్స్ టు మిలిటెన్సీ ఆర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మీరు ఎస్ పెడితే దానికి సంబంధించి ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది, లేకుంటే ఇక్కడ మీరు నో అని చెప్పేసి పెడితే దానికి సంబంధించి ఆప్షన్ అనేది చూపించదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ బిలాంగ్స్ టు బార్డర్ డిస్ట్రిక్ట్, ఇది కూడా మనకి ఆప్షన్ అనేది చూపించదు. ఇది మీరు కూడా ఏం కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, స్కిప్ చేయండి అవన్నీ కూడా ఆప్షన్స్. తర్వాత వచ్చేసి ఏంటి అంటే ప్రిఫరెన్సెస్ ఆఫ్ పోస్ట్ ఫర్ సిఏపిఎఫ్స్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఆర్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి లిస్ట్ అనేది చూపిస్తుంది. మీకు ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి వాటికి సంబంధించి ఇక్కడ పోస్ట్ కోడ్ చూపిస్తుంది చూడండి. సో పోస్ట్ కోడ్ అలాగే నేమ్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఏ అనేది సెలెక్ట్ చేయాలి, సిఐఎస్ఎఫ్కి బి అనేది సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా మనకి పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేసేటప్పుడు నంబర్స్ అయితే ఎంట్రీ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం పోస్ట్ కోడ్ ఏదైతే ఇచ్చారో అది మాత్రమే మనము అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది బాక్స్లో, గుర్తుపెట్టుకోండి. సో ఇది క్లోజ్ చేస్తాను. ఇక్కడ మీకు చూపిస్తాను నేను చెప్పినటువంటి ప్రిఫరెన్సెస్ ఆర్డర్, ఆ ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది పెట్టండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఏది ఎందుకు పెట్టుకోవాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, సో బిఎస్ఎఫ్ అనేది పెట్టండి, ఎందుకంటే ఇక్కడ మీకు ప్రమోషన్స్ అనేవి చాలా త్వరగా దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే ఫెసిలిటీస్ అనేవి చాలా బాగుంటాయి. ఫస్ట్ బిఎస్ఎఫ్ అనేది పెట్టండి. నెక్స్ట్ సిఎస్ఎఫ్. సో సిఎస్ఎఫ్ వచ్చేసి ఎందుకు అంటే మీ ఇక్కడ ఫ్యామిలీ పోస్టింగ్స్కి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట సిఎస్ఎఫ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు డ్యూటీస్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్, పిఎస్యూస్, మెట్రోస్ ఉంటాయి కదా, వాటిలో మీకు పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. అండ్ మీకు నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ అనేది సిఎస్ఎఫ్ అనేది పెట్టండి, బి ఆప్షన్. తర్వాత సిఆర్పిఎఫ్. సో మనకి ఇండియాలోనే లార్జెస్ట్ ఫోర్స్ ఏదైనా ఉంది అంటే అది మనకి సిఆర్పిఎఫ్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్స్ ఉంటాయి.
డ్యూటీ టఫ్ ఉంటుంది కానీ మీకు ప్రమోషన్స్ అయితే చాలా వేగంగా అయితే దొరుకుతాయి అనమాట. థర్డ్ ప్రియారిటీ కింద సి ఆప్షన్ అనేది సిఆర్పిఎఫ్కి అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ, ఇది వచ్చేసి మనకి హిమాలయన్ బార్డర్లో పోస్టింగ్స్ ఉంటాయి. అలవెన్సెస్ అయితే బాగుంటాయి కానీ మీకు ఫిజికల్లీ స్ట్రాంగ్ అయితే ఉండాలి. సో కాబట్టి ఇది మనకి ఫోర్త్ ఆప్షన్కి అయితే పెట్టుకోండి. తర్వాత ఎస్ఎస్బి, సో ఎస్ఎస్బి వచ్చేసి మీకు నేపాల్ భూటాన్ బార్డర్లో పోస్టింగ్స్ ఇస్తారు. మీకు డ్యూటీ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది, ఫ్యామిలీ ఫ్రెండ్లీ పోస్టింగ్స్ అయితే రావచ్చు అనమాట. కాబట్టి ఇది ఈ ఆప్షన్ అంటే మనకి ఫిఫ్త్ ఆప్షన్ కింద అయితే కన్సిడర్ చేయండి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ పోస్టింగ్స్ వచ్చేసి ఏఆర్కి సంబంధించి, అస్సాం రైఫిల్స్కి సంబంధించి ఉంటుంది. ఆర్మీ స్టైల్ డిసిప్లిన్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. ప్రమోషన్స్ అనేవి ఉంటాయి కానీ కొంచెం క్లైమేట్ అనేది టఫ్ ఉంటుందన్నమాట అక్కడ ఏరియాలో. సో కాబట్టి అది మనకి ఈ యొక్క ఎఫ్ ఆప్షన్ అనేది పెట్టండి. నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్, సో సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి, గవర్నమెంట్ సెక్రటేరియట్ సెక్యూరిటీకి సంబంధించి ఢిల్లీ బేస్డ్లో పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకి జీ ఆప్షన్ అనేది పెట్టండి. తర్వాత ఫైనల్గా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సో మనకి ఫైనల్గా ఎన్సీబీ అనేది పెట్టడానికి ట్రై చేయండి. మనకి డ్యూటీస్ వచ్చేసి మనకి ఇన్వెస్టిగేషన్ టైప్ డ్యూటీస్ అనేవి ఉంటాయి, అలాగే హై రిస్క్ నార్కోటిక్స్ కేసెస్ అనేవి మనకి ఉంటాయి కాబట్టి సో ఇది మనకి లాస్ట్గా పెట్టడానికి అయితే ట్రై చేయండి. మనకి ఏ విధంగా పెట్టాలంటే సో ఫస్ట్ బీఎస్ఎఫ్, తర్వాత సిఏఎస్ఎఫ్, తర్వాత సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ, ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి. గైస్ మీరు ఇలా అన్ని ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసేసి ఒక పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది ఈ విధంగా మీరు ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి సెకండ్ బాక్స్లో కూడా అదే పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది ఆ పోస్ట్ కోడ్లు అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటి అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది ఎలా అప్లోడ్ చేయాలంటే డైరెక్ట్గా మీరు లైవ్ ఫోటో, సో మీరు మొబైల్ కెమెరా అనేది ఓపెన్ చేసేసి ఒక ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకి కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఆ ఫోటో అనేది తీసుకోవచ్చు. సో తీసుకునేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్ని కూడా క్లియర్గా చదవండి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా చూసుకోండి బ్యాక్ సైడ్లో, అలాగే స్ట్రేట్గా చూడాలి. అలాగే మనకి ఇక్కడ చూడండి రెడ్ రెక్టాంగిల్ ఏరియాలో మీ యొక్క ఫేస్ అనేది ఫుల్లీగా కవర్ అయ్యే విధంగా ఉండండి. అలాగే మీరు ఎటువంటి క్యాప్స్ అనేవి ధరించొద్దు, ఎటువంటి మాస్కులు కానీ, గ్లాసెస్ కానీ, స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీసేసి మీరు అక్కడ యొక్క క్యాప్చర్ ఏదైతే ఉందో లైవ్ ఫోటో అని చెప్పేసి ఉంది కదా, సో మీరు లైవ్ ఫోటో అనేది తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత సో డైరెక్ట్గా ఇక్కడ మీరు నెక్స్ట్ సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసేసి ఫైనల్గా మీరు ఇక్కడ నెక్స్ట్ అంటే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసి ఎంత ఉండాలంటే 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆ యొక్క డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది ఏదైతే ఉందో లైవ్ ఫోటో, సో లైవ్ ఫోటోకి సంబంధించి మీరు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ QR కోడ్ స్కాన్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి కూడా మీరు ఆ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఒకవేళ ఫస్ట్ ఆప్షన్స్ రాకుంటే సెకండ్ ఆప్షన్ ట్రై చేయొచ్చు. తర్వాత సిగ్నేచర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు ఫ్రంట్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. అయితే మీకు ఇక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ అనేది ఒకవేళ తీసుకోకపోవచ్చు, ఒకవేళ తీసుకోకుంటే ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీరు ఇక QR కోడ్ అనేది స్కాన్ చేసి డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి కూడా మీరు ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు క్యాప్చర్ లైవ్ ఫోటో విత్ యువర్ డివైస్ స్కాన్ ద బిలో QR కోడ్ టు డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ అని చెప్పేసి ఇచ్చారు. సో అలా కూడా మనము అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసేసి తర్వాత మనము సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో తర్వాత ఏంటంటే ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి వస్తుంది. మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ప్రీవియస్గా ఆ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అనేది వస్తుంది. అందులో మీరు అన్ని కూడా ఒకసారి ఏదైతే ఇచ్చారో అన్ని కూడా ఒకసారి క్లియర్గా ఒకసారి చెక్ చేయండి. సో చెక్ చేసిన తర్వాత అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారు అనుకుంటే సో మీరు డైరెక్ట్గా ఏంటంటే ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో మనకి సబ్మిట్ మీద క్లిక్ చేసే ముందు డిక్లరేషన్ అని చెప్పేసి వస్తుంది. ఫైనల్గా మీరు డిక్లరేషన్ చూసుకొని మీరు అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారు అనుకుంటే డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది. సో ఇక్కడ అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సిగ్నేచర్ డాక్యుమెంట్ ఎంత సైజ్ ఉండాలి అన్నీ కూడా. సో అన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసేసేయండి. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి SSC GD కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి ఇంకా వేకెన్సీస్ అనేవి పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి 10th క్లాస్ అర్హతతో 50,000కి పైగా జీతంతో పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఎవరైతే మంచి ఇలాంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్నారో డెఫినెట్గా మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ పెట్టేసుకొని మన యాప్లో RK లాజిక్స్ యాప్లో మీకు ఫుల్ కోర్స్ అనేది ఉంది కాబట్టి తీసుకొని కోర్స్కి సంబంధించి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే
నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా అయితే షేర్ చేయండి. అండ్ ఎవరైతే వీడియోని లాస్ట్ వరకు చూసారో లాస్ట్ వరకు చూసానని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.